ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణం దేవనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహం 1లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛ శ్రమదాన్ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రమదానంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 2025లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసతి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా శానిటేషన్ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం 1 గంట సమయం కేటాయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. అలాగే కొంతమంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకొని చెత్తను రోడ్లపై వేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని అందరూ చెత్తను ఖచ్చితంగా డస్ట్బిన్లో వేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వాడుక ఎరువులుగా మార్చి రైతులకు అందజేస్తామని, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. అనంతరం వసతి గృహంలోని గదులను శుభ్రం చేయడం, వంట పాత్రలు, రేషన్ సరుకులు, టాయిలెట్లను పరిశీలించి ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సిబ్బందితో పరిశుభ్రం చేయించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, వసతి గృహ వార్డెన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మేసా చంద్రశేఖర్, జైనాబి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛ శ్రమదాన్ కార్యక్రమం మనం జిల్లా అంతటా కూడా నిర్వహిస్తున్నాము. ఉదయం 8 గంటలకు ప్రారంభించి ప్రతి ఒక్కరూ కూడా గంట సమయం స్వచ్ఛత గురించి కేటాయించాలి. అందులో భాగంగా ఈరోజు మన దేవ్ నగర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి నేను ఈరోజు రావడం జరిగింది. పిల్లలందరూ దసరా హాలిడేస్ మొత్తము డీప్ క్లీనింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది హాస్టల్ అంతటిని కూడా క్లీన్ చేయడం జరిగింది. సో ఇదే స్పిరిట్తో మన జిల్లాలో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 33 ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్ అన్నీ కలుపుకుని మనకి మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కలుపుకొని మనకి 108 హాస్టల్స్ ఉన్నాయి. అన్ని హాస్టల్స్లో కూడా ఈ విధంగా క్లెన్లీనెస్ ఉంటే అది పిల్లలకి అలవాటు పడుతుంది. అలాగే ఎటువంటి హెల్త్ ఇబ్బందులు కూడా పిల్లలకి రాకుండా ఉంటాయి. శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్కూల్స్ అండ్ ఎస్పెషల్లీ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఈ మెసేజ్ జిల్లా అంతా వెళ్ళాలని ఈరోజు రావడం జరిగింది. జిల్లా అంతటా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ఇంట్లో నీట్గా పెట్టుకుని బయట వేస్ట్ అంతా కూడా డంప్ చేసేస్తూ ఉన్నారు. అలాగే కాలువల్లో కూడా డంప్ చేసేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయొద్దు. మన డస్ట్బిన్స్ ఎక్కడున్నాయో అందులో పెట్టండి. తర్వాత మేము వాటిని సెగ్రిగేట్ చేసి దాన్ని మాన్యూర్గా తయారు చేసి మళ్ళీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోమ్ కంపోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెర్రస్ గార్డెనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెత్త ఎవరు కూడా రోడ్ల మీద ఎట్టి పరిస్థితిలో కూడా పారబోయొద్దు. ఈ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా CTUs క్లెన్లీనెస్ ట్రాన్స్ఫార్మింగ్ యూనిట్స్ ఆ చెత్త కుప్పలన్నింటినీ తీసి అక్కడ గ్రీనరీ డెవలప్ చేయడం కానీ లేదు అంటే మంచి స్లోగన్స్ అలాంటివి పెట్టడం కానీ చేసే పనిలో మేమందరం ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు 26, 27కు కలెక్టర్ మేడం గారు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఎప్పటి నుంచో రావాల జగన్నాథ్ కానీ అనుకున్నారు. ఈరోజు వచ్చి మన నంబర్ 1 ఎస్సీ హాస్టల్ మొత్తం శుభ్రత చేసి పశువు కొట్టి బూజులు గీజులన్నీ తుడిచి శుభ్రంగా ఉండాలని చెప్పి పిల్లలకు ఏ రోగాలు రాకుండా కాపాడాలని చెప్పి వాళ్ళు అన్ని మొత్తం టాయిలెట్లు, లేటిన్లు, బాత్రూమ్లు మొత్తం చూసి క్లీన్ చేసి ఆమె వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎంత శుభ్రంగా చేస్తుందంటే అంత శుభ్రంగా చేస్తుంది. ఆమెను చూసుకొని కూడా మనం కూడా నేర్చుకోవాలి, అంత బాగా చేస్తుంది. ఎందుకంటే ఒక కలెక్టర్ గారు ఆ పని చేస్తారంటే మనలాంటి వాళ్ళు ఎంతో బాగా అంత చేస్తారని మనం కూడా ఉత్సాహం పుట్టి ఏదో అందరు చేయాల్సిన పనిగా ఈరోజు చేసింది. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. 26 నుంచి నేను ధన్యవాదాలు చెప్తాను.